గణపతికి బియ్యం మూట కట్టాలి. ముందే చూడాలి సంబంధం ముందే. గణపతి ఏ విఘ్న ఆటంకాలు రాకుండా చక్కగా ఒక సంబంధం కుదరడము, ఆ సంబంధంలో ఏ విఘ్నాలు లేకుండా చక్కగా ఏ నిశ్చితార్థము, తర్వాత లగ్న పత్రికలు, తర్వాత పెళ్లి అన్ని అవ్వాలని చెప్పి ముందే గణపతికి నువ్వు మంచి సంబంధం మేము వెతికే ప్రాసెస్ లో మాకు సాయం చేయి స్వామి అని చెప్పి గణపతికి ఒక తెల్లని వస్త్రాన్ని తీసుకొని దాన్ని తడిపి పసుపులో తడపాలి. పసుపులో తడిపి దాంట్లో 1.5 కిలో బియ్యం వేసి 11 రూపాయలు దక్షిణ వేసి ఆయనకి ఖర్జూరము, ఎండు కొబ్బరి, బెల్లము 3 వేసి ఆయనకి నైవేద్యం పెట్టి అది మూట కట్టాలి. ఎప్పుడైతే వివాహం కుదిరిందో లగ్నపత్రిక రాస్తామో ఆ రోజు ఈ బియ్యాన్ని ఆ ప్రసాదంగా వండి పులిహోరలా కానీ పరమాణం కానీ వండి ఆ రోజు అందరికి వడ్డించేయాలి. సో ఎప్పుడైతే లగ్నపత్రిక రాసేసుకుంటాం కదా వివాహం కన్ఫర్మ్ అయ్యి అప్పుడు ఈ పని చేయాలన్నమాట. సో అలా కట్టాలి. ఇది రెండో విధానం. ఫస్ట్ కులదైవానికి పూజ చేయాలి. 2 గణపతికి ఏ విఘ్నాటంకాలు రాకుండా ఉండడానికి ఆయన పూజ చేయాలి. తర్వాత పిల్లల్ని ఫస్ట్ తీసుకెళ్లి అబ్బాయినా అమ్మాయినా నవగ్రహాలు ప్రదక్షిణలు చేయించాలి. ఎందుకంటే ఇది కలియుగంలో మన జాతకంలో ఎటువంటి అదృష్టం ఉన్నప్పటికీ కూడా ఆ యోగం రాకపోవడానికి కారణం ఏంటంటే ఒక నవగ్రహాలు ఒక ఎనర్జీస్ పనిచేస్తాయి మన మీద. సో ఫస్ట్ వెళ్ళి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు 108 ప్రదక్షిణాలు చేయించాలి. అమ్మాయి అయితే అమ్మాయితోటి, అబ్బాయి